వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విద్య ద్వారానే గిరిజనుల భవిష్యత్తు మారుతుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కోట రామచంద్రపురంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన తింషా, కొమ్ము నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరాలలో గిరిజన ప్రాంతాలను కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు పట్టిస్తానన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. గిరిజన చట్టాలు పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ జి శ్రీనుకుమార్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, గిరిజన సంక్షేమం డిడి నాయుడు, ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు ముడియం శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు కరాటం రాంబాబు, పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు. సంప్రదాయాలతో భాగంగా నృత్యాలతోటి, వేల పాటలతోటి, దాసులతోటి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ జరుగుతూ ఉంది. వారితో పాటు చేసిన గౌరవ టీడీపీ పోలవరం నియోజకవర్గ గౌరవనీయులు బొరగం శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఏర్పాటు చేసిన ఈ యొక్క అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం చేసిన పోలవరం శాసనసభ్యుల వారికి, అదేవిధంగా 2 సంవత్సరాలనే ఈ రోజు కానీ ఈ అభివృద్ధిగా కానీ రీతిలో అభివృద్ధి జరిగిన బాధ్యత నన్ను తీసుకుంటా. మీ అందరు నమ్మితేనే నేను ఓటు ఐటీ గెలిపేసడానికి తప్పకుండా న్యాయం చూడడానికి నేడు ఐటీ కనీ నేను ఎరగని రీతిలో తప్పకుండా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అలాగే మీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు అందించినటువంటి ఏర్పాట్లు అందిస్తాను. మీరందరూ కూడా ఇక నుంచి ఏ సమస్య బతకాలి సరే ఐటీడీతో ఒక రోజు వాయిస్తాం. ఆ రోజు తప్పకుండా మీ పరుగు వెంటనే ఫోర్కిన్ ద్వారా ఆధార పనులు కూడా మీద అందులో గత 10 సంవత్సరాల నుంచి కూడా మీకు కూడా అంత పరిస్థితి వెంటనే మీ సమస్య వెంటనే పరిష్కారం పొందినటువంటి బాధ్యత నన్ను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ పేదలకు 70X చట్టం మీదకు, టీసా చట్టం మీదకు వీటన్నిటి కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. నన్ను కూడా ఇదివరకు ఉద్యమాన్ని కూడా మీతో పాటు పాల్గొట్టే మనిషిని కనుక రానున్న రోజుకి కూడా మీరు పేదకు ఆశిస్తున్నారు. దాని గురించి ప్రత్యేకించి నేను కలెక్టర్ గారి మీద, జేసీ గారి మీద,
ప్రత్యేకించి మేడం గారు మాకు ప్రత్యేకమైన ఐటీడీఏ నిధులు ఏదైతే ఉన్నాయో అవి మీకు కేటాయించినవి కాకుండా ఇంకా ఎక్కువ మాకు కేటాయించే ఏదైతే మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించి వీటికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని నేను మిమ్మల్ని ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను. అలాగే నేను అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు, బాలరాజు గారు మీకు ఏది కావాలన్నా సరే ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని తెలియపరచడం జరిగింది. వెంటనే 22 కోట్ల రూపాయలు రోడ్లు పోయడానికి మనకు శాంక్షన్ చేశారు. అలాగే ప్రత్యేకమైన పంచాయతీకి సంబంధించి ప్రత్యేకమైన నిధులు సీసీ రోడ్లు కానీ, అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ, లైట్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మన ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో డ్యూటే ప్రతి నారు కూడా మన శుభ్రంగా మందనాడుగు తుంగనాడుగు ప్రభుత్వం దీన్ని కూడా నన్ను ముందుకు తీసుకొస్తుందా తప్పకుండా ఏదైతే మన గిరిజన సమస్య ఉందాకో వీటి కొరకు అసెంబ్లీ తప్పకుండా తిరిగి ఆ సమస్యని కూడా పరిష్కారం తుంగనాడుగు బాధ్యతను తీసుకునే ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుందాం. అలాగే పీసా చట్టం ఉంది. పీసా చట్టం ప్రతి నాటే ప్రెసిడెంట్ పొందవాలి, అలాగే వైస్ ప్రెసిడెంట్ పొందవాలి. ఆ పీసా చట్టం అమలు తొక్కుతే చట్టం కనుక తప్పకుండా ఆ చట్టത്തിൽ అమలు తొక్కడానికి తప్పకుండా నా చర్య తీసుకుంటాను. అలాగే కోరుకుని పట్టాకి నిజమే చాలా మంది నన్ను గెలిస్తే తగలించి కూడా అనేక అప్లికేషన్స్ వస్తుందా అవి కూడా కలెక్టర్ గారి దగ్గర తీసేసి వెంటనే వేదకు మీరు కోరి మేరకి మీకు సంబంధించిన భూమి మీదకు ఇవన్నీ కూడా మీకు తక్షణమే ఏనాడు చర్య కూడా తీసుకుంటాం. అలాగే